హాయ్ మ్యామ్. హాయ్. ఇప్పుడే నేను ట్రైలర్ చూశాను. యామిని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే మీరు చాలా బాగా నచ్చారు. మీరు చాలా అందంగా సో ఉన్నారు. స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. సైక్ సిద్ధార్థ్‌లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి మ్యామ్? చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనం చాలా సినిమాలకి వెళ్తాం. ఒక యాక్టర్గా నా పని చేసుకొని నేను వచ్చేస్తాను. బట్ సాయి సిద్ధార్థ్ ఎందుకు డిఫరెంట్ అంటే ఐ వాజ్ దేర్ లైక్ త్రూ అవుట్ షూటింగ్ టైంలో కానీ ప్రమోషన్స్ లైక్ ఇన్ డెప్త్గా నేను కొంచెం సినిమా గురించి తెలుసుకున్నాను. స్టోరీస్ ఎట్లా రాస్తారో తెలుసుకున్నాను. ఐ లెర్న్డ్ లాట్ ఇన్ ద ప్రాసెస్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బిట్ డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ ఫిల్మ్. మేబీ అన్ని సినిమాలకి ఇలా టీం కుదరకపోవచ్చు, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిల్మ్. యా మ్యామ్. అంటే మీ షూటింగ్ అయినా యాక్టింగ్ అయినా సరే 2019లో స్టాప్ అయిపోయింది. సో చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ సైక్ సిద్ధార్థతో మాకు ముందుకు వస్తున్నారు. సో అసలు ఎందుకని ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు? కావాల్స్ కావాలనుకుని తీసుకున్న గ్యాపే అండ్ అలా కుదిరింది. బట్ వెన్ ద డే ఐవ్ లిసన్ టు ద స్టోరీ ఆఫ్ సాయి సిద్ధార్థ ఐ థాట్ మేబీ ఆ గ్యాప్ పర్వాలేదు అనిపించింది. బికాజ్ యాజ్ అ పర్సన్ వీ ఆల్వేస్ గ్రో ఎవ్రీ డే. బట్ ఆ టైం నాకు కావాల్సి వచ్చిందేమో. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ గ్రోన్, యాజ్ అన్ యాక్ట్రెస్ ఆల్సో ఐ హ్యావ్ గ్రోన్ సో మచ్. సో ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. అంటే కొన్నిసార్లు బాధ అనిపించేది ఎందుకు నేను చేయలేదు, మేబీ మంచి స్వీట్ టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నాను. బట్ ఐ థాట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఓకే మ్యామ్. మళ్ళీ ఏమన్నా గ్యాప్ తీసుకునే అవకాశం ఉందంటారా? లేదంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను, ఇంకా దూసుకుపోతాను మూవీస్లో అనేసి అంటారా? మీరు ఇవ్వకండి, నేను తీసుకోను. ఓకే మ్యామ్. అంటే మీరు వెబ్ సిరీస్లలో కూడా యాక్ట్ చేశారు కదా, సో వెబ్ సిరీస్లలో యాక్ట్ చేయడం ఇష్టమైందా, లేదంటే మూవీస్లలో యాక్ట్ చేయడం మంచిగా ఉందా? దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ అండి మూవీస్కి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ వెబ్ సిరీసే లేని టైంలో వీ డిడ్ అ వెబ్ సిరీస్. యప్ టీవీకి వీ డిడ్ ఎందుకు ఇలా అని ఒక వెబ్ సిరీస్ చేసాము వే లాంగ్ బ్యాక్ 2016లోనే ఎప్పుడు. బట్ టుడే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఓటీటీ వెబ్సైట్స్ ఇదంతా. ఐఎమ్ గ్లాడ్ వీ హ్యావ్ మోర్ ప్లాట్ఫామ్స్ టు షోకేస్ అ టాలెంట్. ఇట్స్ గుడ్ ఓన్లీ. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి సైక్ సిద్ధార్థ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఒక్కసారి మా ఆడియన్స్కి అయితే చెప్పేసింది. సాయిక్ సిద్ధార్థ జాన్ 1st రిలీజ్ అవుతుంది 2026. మీ ఇయర్ని చాలా ఎంటర్టైనింగ్ వేలో స్టార్ట్ చేయండి. 31st మంచిగా పార్టీ చేసుకోండి. నెక్స్ట్ డే వచ్చేసి సినిమా చూడండి. సో వీకెండ్ కూడా కాబట్టి మీకు మంచి టైం దొరుకుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి డూ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ యూ కెన్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో నచ్చినా నచ్చకపోయినా విల్ డెఫినెట్లీ చెక్ ఇన్ టు ఇట్ అండ్ వీ కెన్ టాక్ అబౌట్.